డ్రగ్స్ మరియు గంజాయి మత్తు పదార్థాలు వద్దని ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి జనచైతన్య బైక్ యాత్ర డివైఎఫ్ఐ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యుఎన్ రాజు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 10 గంటల సమయంలో విశాఖ ఈస్ట్ ఏసీపీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. యువత మత్తు పదార్థాల నుంచి విడనాడాలన్నారు. ఈ తరుణంలో విశాఖ పలు ప్రాంతాల మీదుగా ఈ యొక్క బైక్ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కనుక ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ యొక్క బైక్ యాత్రలో పాల్గొనాలని సూచించారు. అదేవిధంగా ఈరోజు ఈస్ట్ ఏసీపీ చేతుల మీదుగా ఈ యొక్క పోస్టర్ను ఆవిష్కరిస్తున్నామని వెల్లడించారు. డివైఎఫ్ఐ విశాఖ జిల్లా అధ్యక్షులు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ గంజాయిని రూపుమాపాలని ప్రభుత్వం దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్తో జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ చేయడానికి మేము నిర్వహించడానికి తలపెట్టాము. ఈ నెల 22 నుంచి 28 వరకు మొత్తం నగరంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏదైతే గంజాయి మాఫియాలు ఉన్నారో దాన్ని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో డ్రగ్స్ విపరీతంగా ఈరోజు యువతని నాశనం చేస్తా ఉంది. దీంట్లో అధికారులు ఎవరైతే రాజకీయ పెద్దలు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల డ్రగ్స్ విపరీతంగా ఈరోజు దొరకడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఏదైతే ఈ మాఫియా ఉందో మాఫియా మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అదే సందర్భంలో యువతకు కూడా ఈ సందర్భంగా యువత అనగానే జీవితం వికాసించడం కోసం ముఖ్యంగా క్రీడల్లో ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా పిల్లలు చెడు మార్గం వైపు వెళ్లకుండా వాళ్ళని నిరోధించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందరినీ ఈ సందర్భంగా డ్రగ్స్ గంజాయి మాఫియా గోండాలని అదుపు చేయాలని వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. బైక్ ర్యాలీ ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు మల్కాపురం నుంచి జగదాంబ జంక్షన్ వరకు జరుగుతుంది. ఏసీపీ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ డ్రగ్స్ మీద ఏదైతే బైక్ ర్యాలీ జరుగుతుందో ఈ బైక్ ర్యాలీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడానికి ఏసీపీ గారి ఆఫీస్కి వచ్చాం. మరొక వాయిస్. నా పేరు మహేష్, డివైఎఫ్ఐ జిల్లా సెక్రటరీని. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ చూసుకుంటే డ్రగ్స్ విపరీతంగా చలమణి అవుతుంది. దాన్ని అరికట్టవలసిన అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ దాన్ని కొమ్ము కాసే తరుణం ఏర్పడుతుంది. దీనివల్ల మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా విపరీతంగా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. దీనివల్ల దేశానికి పౌరులుగా దేశానికి రక్షణ కల్పించే పౌరులందరూ కూడా వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మార్చుకున్నారు. దీనికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వాలని మేము డివైఎఫ్ఐగా చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్నే కాకుండా ఇటు దేశానికి కూడా నష్టం చేకూర్చే పరిస్థితి ఈరోజు దోపరించింది. దీనివల్ల ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ మైండ్ మద్దుబారిపోయి వాళ్ళు విచక్షణ కోల్పోని ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు వాళ్ళ పేరెంట్స్కి కానీ ఉపయోగపడిన స్థితిలో యువత పోతుంది. దీన్ని అరికట్టాలనేసి మేము డివైఎఫ్ఐగా ఈ నెల 22వ తేదీ నుంచి 28 వరకు మేము బైక్ యాత్ర జన చైతన్య యాత్ర అనేది ప్రారంభిస్తున్నాం. దీన్ని ఫస్ట్ మల్కాపురంలో రేపు ఉదయం 7 గంటలకి ప్రారంభిస్తాం. అక్కడ నుంచి ఎదిగంటేడ గాజువాక 23వ తేదీన తిరుగుతాం. 24వ తేదీ గోపాలపట్నం వెళ్తాం. 25వ తేదీ భీమిలి చూసుకొని మళ్ళీ 26 ఇటు మద్దిలపాలెం వస్తాం. 27 కంచరపాలెం, 28 జగదాంబ జోన్ వచ్చి అక్కడ ముగించడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే మా డిమాండ్ని ఏదైతే ఇది మా డిమాండ్ అనే కాదు యావత్తు దేశం నుండి యువతంతా కూడా చేసే డిమాండ్ ఏంటంటే ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉందో వాటిని వెంటనే అరికట్టాలి. డ్రగ్స్ తీసుకొచ్చే వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి ప్రభుత్వ అధికారులు యంత్రాంగం కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం.